హలో, నేను మీ సిఎస్ రావు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ అనేటువంటి ఒక ముఖ చిత్రాన్ని చూపించారు. కానీ దాని వెనక ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ శంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, అందరికీ బయట ఒక చిత్రం కనపడుతుంటుంది. బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ గారు తీసుకెళ్లారు తెలంగాణ అని. దాని వెనక 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి అనేక తెరమరుగాయి. అది బయటికి పెట్టడానికి కూడా ఎవరు ధైర్యం చేయట్లా. ఏ స్థాయిలో ఏ విధంగా తెలంగాణని ఆయన తీసుకెళ్ళారు? సామాజిక రాజకీయ ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందండి తెలంగాణలో 10 సంవత్సరాలుగా. దానికి కర్త కర్మ క్రియ మనం కల్వకుంట్ల కుటుంబం అని అనుకుంటా అంటే దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా హైదరాబాద్ మీడియా, కిరాయి మీడియా అనేది అది ప్రధానమైన పాత్ర పోషించిందండి. ఇప్పుడు ఎక్కడా కూడా మీడియా అనేది ప్రజాహితం కోసం ప్రజాపక్షం నిలబడాలనేది ప్రాథమికమైన సూత్రాలు. ఒక జర్నలిస్ట్గా మీకు తెలియదు, బేసిక్గా చెప్పేది అది. ఎందుకంటే రాజకీయ పార్టీలైనా రాజీ పడవచ్చేమో కానీ మీడియా అనేది రాజీ పడతాను ప్రజల పక్షానే కాదు, పీడిత తాడిత వర్గాల పక్షాన వాళ్ళకి గొంతుగా నిలవాలి, వాయిస్ ఆఫ్ ది పబ్లిక్గా ఉండాలి అనేది ప్రాథమిక సూత్రం. ఇవాళ దురదృష్టవశాత్తు జాతీయ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నా కూడా మనం అవన్నీ అంత స్థాయికి వెళ్ళకపోయినా ఇవాళ హైదరాబాద్లో బేస్గా ఉన్న తెలుగు మీడియా మొత్తం కూడా పూర్తిగా అమ్ముడుపోయింది. 90%, 99 అని కూడా అంటానికి ఆశ్చర్యం కాదు. అవసరార్థం, వాళ్ళ స్వార్థం కోసం, మీడియా యాజమాన్యాల స్వార్థం కోసం వాళ్ళ మీలాంటి నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టోరీలు తీసుకెళ్ళినా కూడా వాటిని టెలికాస్ట్ చేయకపోవడం, ప్రింట్ చేయకుండా ఉద్యోగాలు తీసేసి బెదిరించడం, వాళ్ళకు అనుకూలమైన వార్తలను వాళ్ళంతటా వాళ్ళు వండి వార్పించేటట్టు చేయటం, లేదంటే వాళ్ళకు అనుకూలమైన వాయిస్ వినిపించేటట్టు చర్చలు పెట్టడం, ఎవరైనా ప్రజాహితం కోసం మాట్లాడుతుంటే వాళ్ళని కట్టడి చేసేటట్టు వాళ్ళని చర్చలకు పిలవకుండా ఆపేయటం అనేది ఇది గత 20 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 20 సంవత్సరాలు ఎందుకంటున్నామంటే ఉద్యమం టైంలో కూడా తెలంగాణ ఉద్యమం పేరుతో జరిగినప్పుడు కూడా ఇటువంటి అసాంఘికమైన కార్యకలాపాలు మీడియా చేసింది అనేది మనకు చారిత్ర రుజువులు ఉన్నాయి కళ్ళ ముందు. వాళ్ళ చెప్పుచేతలో, కల్వకుంట్ల కుటుంబం చెప్పుచేతలోనే చర్చలు నడపటం, ఎవరన్నా ప్రజాహితం కోసం మీది తప్పు అని చర్చిస్తే వాళ్ళ మీద దాడులు చేసి మీడియా సంస్థలు బెదిరించిన సంఘటన మనకు తెలుసు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబం గత 2004 టీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని పురుడు పోసిన దగ్గర నుంచి ఉద్యమం ముసుగులో వాళ్ళు చేసిన దోపిడీ, అరాచకం, అసాంఘికం, అరాచకం, వర్ణాతీతం. వాళ్ళు ఏంటంటే ఆ ఉద్యమం పేరుతో అన్నీ నడిచిపోయినా ముసుగేసుకుని అందరినీ బెదిరించడం, ఎక్స్టార్షన్స్ చేయటం అనేది చూసాం. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి 2004లో ఉన్న ఆస్తులు ఎంత, ఈరోజు ఉన్న ఆస్తులు ఎట్టా వచ్చింది, ఏ వ్యాపారాలు చేస్తే వచ్చింది, వాళ్ళు కష్టపడితే వచ్చింది, ఏ కష్టపడితే 100 ఎకరాలు ఎట్టా వచ్చింది, ఎక్కడ కష్టపడింది అనేది చూపించాలి. ఇప్పుడు వాళ్ళు అందరికీ దేవుళ్ళు పూజలు చేస్తారు. వెంకటేశ్వర స్వామికి, యాదగిరి గుట్ట నరసింహస్వామికి, మన బతుకమ్మకి ఎన్ని చేస్తారు కదా హోమాలు, రాజమాత ఇంకా హోమాలు చేస్తారు కదా. ఆ కుటుంబ సభ్యులందరినీ ఆ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పమనండి. పూజలు చేయటం కాదుగా, మేము కష్టపడి సంపాదించామని చెప్పడం. ఒక మంత్రి గారు, ఒక ఎమ్మెల్యే గారు అంటారు పాలమ్మినా, పూలమ్మినా, పెరుగమ్మినా అని అంటాడు ఒక ఆయన. పాప ఆయన చెప్పుకుంటాడు, నిజమే ఆయన చేశాడు. ఆయన చేసిన అరాచకాలు అవి తర్వాత సంగతి, ల్యాండ్ గ్రాబింగ్ లైన్ పక్కన పెడితే అటు వీళ్ళు ఏం చేశారో చెప్పాలి కదా. 2004లో వీళ్ళు చేసింది ఏంటి, తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు వాళ్ళ కుటుంబం ఉన్న ఆస్తులు ఏంటి, వాళ్ళ నాన్న వ్యాపారాలు చేశాడు, కష్టపడి 20 లక్షల రూపాయలు వచ్చి వచ్చిందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అవునవునవును. బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు ఎట్టా ఆస్తులు ఎట్టా వస్తాయి, లండన్లో ఆస్తులు ఎట్టా వచ్చినాయి, ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎట్టా వచ్చినాయి. ఇవన్నీ తీసుకుంటే ప్రజాహితం కోసం ఏమైందంటే మాట్లాడినవాళ్ళు ఎవరిని కూడా. అట్లాగే ప్రతిపక్షాలను కూడా బెదిరించి అదిరించి డబ్బులు ఇచ్చి దాంట్లో గెలిచిన వాళ్ళని ప్రజలు ఓట్లు వేస్తే, కాంగ్రెస్కో తెలుగుదేశానికి వేస్తే ఆ పార్టీలను బలవంతంగా లాగేసుకుని మెర్జి చేసేసేయటం, ఆ ప్రతిపక్షం లేకుండా నోరు నొక్కేసేయటం హౌస్లో. ఇది రాజకీయ విధ్వంసం. సామాజిక విధ్వంసం అంటే ఏంటంటే పూర్తిగా అసలు అణగారిన బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక స్వాతంత్ర, స్వావలంబన, వ్యక్తిత్వ స్వేచ్ఛ ఇవ్వాల్సిన చోట వాళ్ళని బానిసల్లాగా తయారు చేసేసి, వాళ్ళకి విలువ లేకుండా చేసి, అదొక గడీ పాలనగా చేసి, ప్రగతి భవన్ అనే దాన్ని ఒక పెద్ద గడిగా తన సొంత సామ్రాజ్యంగా కట్టేసేసుకుని, ఒక రాష్ట్రానికి చిన్న రాష్ట్రం, ఒక ముఖ్యమంత్రి ఉండటానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టుకున్నది ముఖ్యమంత్రి కార్యాలయం. అప్పుడు అంత పెద్ద రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత అది సరిపోతుంది కదా. నువ్వు నిజంగా కాపలా కుక్కలాగా ఉండేవాడివి, ఆ భవంతులు, ప్యాలెస్లు నీకు అంత అవసరమా అక్కడ?
అది ప్లస్ నేను ప్రజల పక్షాన ఉంటాను అన్నాడు. ప్రజలు కనీసం వాడికి తలెత్తి చూడటానికి కూడా వీళ్ళు లేకుండా ఇనప కచ్చడాలు పెట్టేసి 25-30 అడుగుల పైన ఇనప కచ్చడాలు పెట్టేయటం, రోడ్డు సగాన్ని ఆక్రమించేసి చట్ట వ్యతిరేకంగా అన్నింటినీ కూడా దుర్మార్గంగా చేసి ప్రజలు ఎవరు గొంతెత్తినా కూడా అరెస్టులు చేసి అక్రమంగా, రైతులు గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు పురుగు మందులు మనకు దొరకటం లేదంటే వాళ్ళకి బేడీలు వేసి ఊరేగించి ఆ రకంగా విధ్వంసం చేసి ఇసుకని ఆ కుటుంబమే చెరబట్టేసేసి ఆ రాష్ట్రంలో ఉన్న గనులను ఇసుక మొత్తాన్ని. మీరు చెప్పేది ఆర్థిక విధ్వంసం, అది సామాజిక విధ్వంసమే. అది వనరులన్నీ దోసేయటమే కదా పర్యావరణం ఇది చేస్తా. దానికోసం అడిగిన దళితులకి కరెంట్ షాకులు ఇచ్చి వాళ్ళ విపరీతంగా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని ఒక పక్క ఇబ్బంది పెట్టడం. జర్నలిస్టులు ఎవరైనా నిజాయితీ నిబద్ధతగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కనుక ఎత్తి చూపితే వాళ్ళని నడిబజార్లోనే పోలీసుల ద్వారా కిడ్నాపులు చేయించడం పట్టపగలే, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరపటం, ఇదంతా కూడా రాజ్యాంగ హననం చేయటం. తర్వాత ఇంకో పక్క అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్టు ప్రధానమంత్రి మోడీ గారిని అక్కడ ఢిల్లీలో బీజేపీతో వీలైనంత వరకు వీళ్ళు చేసిన అక్రమాల అరాచకాలు కప్పెట్టుకునేంతవరకు కాళ్ళకి బాంచన్ని కాలు మొక్కుతాను అన్నట్టు వాళ్ళు చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాడు, హారతలు పట్టమంటే హారతలు కొట్టాడు, పళ్ళాలు కొట్టమంటే పళ్ళాలు కొట్టాడు. వాళ్ళని ఎవరిని వ్యతిరేకించి అరెస్ట్ చేసేస్తానని చెప్పి ఇష్టానుసారం ఇది చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక వటవృక్షం లాగా తెలుగు నేల మీద ఆయన ఒక పెద్ద బలమైన నాయకుడిగా ఉంటాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులను హైదరాబాద్ నుంచి పంపించేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఆ ఓటు నోటు అనే ఒక కట్టుకథనాన్ని అల్లారు. అది నిజంగా ఇవాళ కూడా నేను బాగా డంకాబాజా అని చెప్పగలను. అది తప్పు అనేది ఏమాత్రం చంద్రబాబు గారు తప్పే కాదు. ఆయన కొంతమంది కావాలని తప్పుదారి పట్టించారు. కానీ ఆ రోజు కనుక చంద్రబాబు గారు కనుక చాలా నిష్పక్షపాతంగా నిలబడి చూసుకుందామని కనుక కేసు పెట్టుంటే అప్పుడే సంవత్సరంలోనే కేసీఆర్ కుటుంబం ఆ రోజే నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాయి. కానీ ఆయన కేసీఆర్ సామాజిక వర్గం కోర్టుగా వ్యవహరించాడు ఆ ఎపిసోడ్. అది కరెక్టే. దాంట్లో వాళ్ళకి అంతర్గతంగా ఉండి ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరో ఎమ్మెల్యే కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరూ చేరి కోర్టు రాజకీయాలు చేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అసలు యాక్చువల్లీ ఆ ఎపిసోడ్లో ఆయన వెళ్ళాల్సిన పని లేదు, వెళ్ళే ఆలోచన కూడా లేదు, కావాలని పిలిపించి పంపించారు. ఇంకోటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు, చంద్రబాబు గారు ఇప్పించారని ప్రచారం చేశారు. కానీ హైదరాబాద్ కిరాయి మీడియా నైతిక చట్టపరంగా చూస్తే డబ్బులు ఇవ్వడం ఎంత తప్పో తీసుకుంటాం కూడా అంతే తప్పు. మరి తీసుకున్న వాడి మీద కేసులు పెట్టారా? వాడు కూడా దోషే కదా. సెబాస్టియన్ మీద కూడా నువ్వు దాంట్లో పెట్టాల్సిందేగా. నువ్వు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంత సడన్గా ఎట్టా వెళ్తారు, నువ్వు ట్రాప్ వేయటం అనేది అనైతికం కదా. సేమ్ ఫామ్ హౌస్ లో కూడా అప్పుడు అంతే కదా నరేంద్ర మోడీ గారిని అదే సార్ సేమ్ అది అప్రఖ్యాతంగా మేము ఏమైనా చేయొచ్చు అని చేస్తే అది బూమరాంగ్ అయింది. బిఎల్ సంతోష్ ఇరికించాలని చూస్తే బూమరాంగ్ అయింది. అదే పరిస్థితి అప్పుడు కనుక చేసి ఉంటే చంద్రబాబు గారు ఆయనకి తప్పుడు సలహాలు ఇచ్చారు. చంద్రబాబు గారిని తప్పుడు సలహాలు ఇచ్చి ఆయన నమ్మినాళ్లే కొంప ముంచారు. ఆయనకి ఎప్పుడు ఆయనకి దురదృష్టం అది. ఆ రోజు నేను మొత్తుకున్నాను, చాలా కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పా. ఇది మనకి కర్ణాటకలో కేసు ఉంది, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు. అవును, బొమ్మాయి కేసు. అది ఇక్కడ వర్తించేది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం, వ్యక్తిగతంగా మాట్లాడుకునే మాటల్ని నేను ఉద్దేశపూర్వకంగా కనుక మీ వాయిస్ రికార్డ్ చేసి నేను మూడో మనిషికి ఎవరికైనా వినిపించాను అనుకోండి, అది నేను శిక్షార్హుడిని. ఎందుకంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని నేను భంగం కలిగించినట్టు. ఎట్లా మన ఇద్దరి మధ్య నుంచి వెళ్ళాలి, ఆ వాయిస్ బయటికి వెళ్ళాలి అంటే మూడో మనిషి దాన్ని వాడి నా దగ్గర ఉందని మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాడి మీద ఉంటుంది. వాడిని కనుక పోలీసులు గట్టిగా విచారించినప్పుడు వాడికి ఎట్టా వచ్చిందో సోర్స్ అనేది వాడు చెప్పాలి. అప్పుడు నా దగ్గర నుంచో మీ దగ్గర నుంచో వచ్చిందని వాడు చెబుతాడు. ఈ సోర్స్ ఎట్టా వెళ్ళింది? ఇప్పుడు కేసీఆర్ బెదిరించింది ఆ ఆడియో టేబుల్ చూపించే కదా, టేబుల్ బయటికి ఎట్టా వెళ్ళినాయి? అసలు నువ్వు ఏమీ లేనప్పుడు నువ్వు ముందుగా ఒక కుట్ర ఎట్టా చేస్తావు? అది కాన్స్పిరసీ. ఆడు అమ్ముకున్నాడో వీడు కొన్నాడో అనేది తర్వాత సంగతి. అసలు ఇజ్రాయెల్ నుంచి ఒక ఆపరేటర్స్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టారని కదా అప్పట్లో. ఇక్కడ ఒక 2014-15లో సింగపూర్ నుంచి నల్గొండ జిల్లాకు చెందిన ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన ఒక పోలీసు అధికారి కొడుకు ద్వారా ఇక్కడ ఒక ప్రధానమైన వార్తా ఛానల్ యాజమాని అక్కడ జీహూజర్ అని కాళ్ళబేరానికి వెళ్ళిపోయి ఎటుంటే అటు పొద్దు తిరుగుడు పువ్వులాగా తిరిగే మనిషి అతను ఛానల్ యజమాని. ఆ ఛానల్ ఆఫీస్లోనే దాన్ని తీసుకొచ్చి ఆ సిస్టమ్ను తీసుకొచ్చి పెట్టారు. ఒక్కొక్క సిస్టంలో అంత మునుపు ఎస్ఐబిలో ఈ నక్సలిజం అణిసివేసేదానికి ఫోన్ ట్యాపింగ్లు అనేది చట్టపరంగా జరుగుతూ ఉండేవి.
అది బేగంపేటలో ఎస్ఐబి ఆఫీస్ అనేది ఉండేది, స్పెషల్ బ్రాంచ్ యాంటీ నక్సల్ స్క్వాడ్. అక్కడ మాత్రమే ఉండేది. అది ఒక చట్టపరిధిలో అవన్నీ జరిగాయి, ఫోన్ ట్యాపింగ్లో అవన్నీ కూడా. సిఎస్ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఉంటాం, డీజీ పర్మిషన్ ఉంటాం, ఇవన్నీ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉంటాం, అవన్నీ జరిగాయి. అట్లా కాకుండా కొత్త టెక్నాలజీని సింగపూర్ నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క డివైస్లో 100 నుంచి 150 సిమ్ కార్డులు క్లోనింగ్ చేసి ఆ సిమ్ కార్డులు పెట్టేసి ఎంత ఉండొచ్చు. అటువంటి ఇన్స్ట్రుమెంట్లు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక అసాంఘిక అనైతిక వ్యాపారాల ద్వారా ఛానల్ పెట్టినటువంటి యజమాని అతను స్థావరం కల్పించి అక్కడి నుంచి అప్రతిహతంగా చేసి తన స్టాఫ్ మీద కూడా తను ఇవన్నీ ట్యాపింగ్లు చేశారు అనేది అప్పుడు అందరూ అనుకున్నది. ఆ ఛానల్ యజమాని దగ్గర వాళ్ళ ఇంట్లోనే పెట్టారంటారా? ఆఫీస్లో పెట్టేసి అది జరుగుతా ఉన్న తర్వాత అది ఇంకా విచ్చలవిడి అయిపోయిన తర్వాత ఇక మొత్తం ప్రతి ఒక్కళ్ళ మీద నిఘా పెట్టడం మొదలెట్టారు. ఆ నిఘా పెట్టడం ఎందాక వెళ్ళిందంటే సంపన్న వర్గాల్లో మహిళల ప్రైవసీలో కూడా జొరబడిపోయి వాళ్ళు వాట్సాప్ ట్యాపింగ్లు కూడా చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నారు. మెయిన్ సినిమా వాళ్ళని చేసినట్టున్నారు. సినిమా వాళ్ళని, డ్రగ్ పెడ్లర్స్ని, తర్వాత మహిళల్ని, కొంతమంది సంపన్న వర్గాల మహిళల్ని, వ్యాపారుల కుటుంబాల్లో వాళ్ళని వీళ్ళందరినీ చేసేసారు. అట్లాగే మగాళ్ళ దగ్గర కూడా వచ్చేసి వీళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్లు చేసి బెదిరించి ఆస్తులు రాంచుకుంటాం, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా జరిగినాయి ఇవన్నీ కూడా. 1-2 ఫోన్ ట్యాప్ చేస్తే తప్పింది అని చెప్పి కేటీఆర్ అన్నాడు కదా, దుర్మార్గంగా తప్పే ఉందని. తప్పని మరి దిగజారిన వాళ్ళకి ఏం తప్పు ఉండదు, చేసిన వాళ్ళకి తప్పే ఉంటుందండి. సంసారం చేసే మహిళలకు ఒక మాట అంటే తప్పు, అయ్యో మన మాట అన్నా కుమిరి బాధపడతారు. అన్ని ఇడిచేసి ఏదో చేయడం బయటకి రోడ్డు ఎక్కిన వాళ్ళకి సిగ్గు ఏముంటుంది, దేనికైనా బరివేగిస్తారు. వాళ్ళకి అధికార మతం బాగా తలకెక్కిపోయింది. సంస్కారం అనేది ఆ కుటుంబానికి లేదు. ఒక మనిషిని ఎట్లా గౌరవించాలనేది తెలియదు. ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనేయటం. చంద్రబాబు గారిని ఎంత మాటలు అన్నారో మీరు, ఎంత హ్యూమిలేట్ చేశారో తెలుసు కదా. అట్లాగే ఆంధ్రాకి సంబంధించిన మహిళలను ఎంత మాటలు అన్నారో మీకు తెలుసు కదా ఉద్యమం పేరుతో. అదేంటి ఉద్యమం అని ద్రోహులు అని చెప్పి ఇష్టానుసారం ఎవరన్నా తప్పు అన్న వాళ్ళ మీద కూడా వెళ్ళిపోయి తెలంగాణ ద్రోహిని ముద్ర వేశారు కదా. ఎవరన్నా తప్పు అని మాట్లాడాలంటే కూడా భయపడే స్థితి తీసుకొచ్చారు కదా. ఇతర పార్టీలను కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ మాట్లాడే తప్పు అని అంటే వాళ్ళని భయపడే విధంగా వాళ్ళని కూడా వ్యక్తిత్వాలు ముద్రేశారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకా హనుమంతరావు గారు ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్ లో చాలా మంది ప్రజాస్వామిక విలువల కోసం పోరాడే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, దళితుల్లో ఉన్నారు, వెలమల్లో ఉన్నారు, గొప్పవాళ్ళు, వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ తప్పు మొర్రో అన్నా కూడా వాయిస్ బయటకు రానివ్వకుండా చేసేసారు కదా. చేసేసిన తర్వాత 5 ఏళ్ళు అట్లా నిరంకుశంగా దోషేసుకున్నారు. 2018లో మళ్ళీ రాజకీయంగా చంద్రబాబు గారు చేసిన తప్పిదాల వల్ల, ఎత్తుగడలో తప్పు వల్ల 2019లో మళ్ళీ గెలవడం. ఆ ఎలక్షన్లో పెద్ద చీటింగ్ జరిగిందని కదా. చీటింగ్ జరిగింది డెఫినెట్ గా. రాష్ట్ర ఎలక్షన్ కమిషనరే సారీ చెప్పాడు కదా. డేటా ఇవ్వటంలో, డేటా కంపెల్ చేయడంలో లోపాలు జరిగినాయా. ఈవీఎంలు మామిడి తోటల్లో కూడా వెళ్ళిపోయినాయి, రోడ్ల మీద కూడా ఆటోల్లో నుంచి బస్సులో నుంచి మారినాయి అనేది కూడా ఆ రోజు వచ్చింది. 5 లక్షల ఓట్లు మిస్ అయినాయి అని చెప్పి ఆయన సారీ చెప్పాడు. వచ్చింది కదా, సారీ చెప్పాడు. ఓట్లు తీసేసారు. అందుకని 6 నెలల ముందు వెళ్ళిపోయి ఓట్లు తీసేసి ఆ మొత్తాన్ని బయటికి రానివ్వకుండా పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలిచ్చారు. ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న డీజీపీ కూడా సహకరించాడు అనేది పోలీసు వర్గాలే చెప్పినాయి. స్పెషల్ బ్రాంచ్ వెహికల్స్లోనే, పోలీస్ వెహికల్స్లోనూ, హాస్పిటల్ అంబులెన్స్లోనూ డబ్బులు తరలిచ్చారు అనేది, మీడియా వెహికల్స్లో డబ్బులు తరలిచ్చారు అనేది అందరికి బహిరంగ రహస్యం. ఈ రకంగా ఒక విధ్వంసాన్ని సృష్టించేసాడు. రాజకీయంగా, సామాజికంగా ఇది అయిపోయింది. కానీ 2018 ఎలక్షన్ ముందు మీరు గుర్తు చేసుకుంటే డ్రగ్స్ కేసు అని చెప్పి సినిమా వాళ్ళందరినీ పేరెడ్ చేయించారు, పిలిచి వాళ్ళందరూ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని నోరెత్తకుండా ఆపారు. అది దాని దగ్గరకు వద్దాం, అది కూడా మాట్లాడదాం మనం. ఇది అయిపోయిన తర్వాత ఆర్థికంగా ఆర్థిక విధ్వంసం దగ్గరికి వద్దాం. ఈ సామాజిక రాజకీయ విధ్వంసాలు ఈ రకంగా జరిగినాయి. ఆర్థిక విధ్వంసాల్లోకి వస్తే కాళేశ్వరం లాంటి ఉల్బాజీ ప్రాజెక్ట్ని, అంటే ప్రజల కోసం కట్టేది, నీళ్ళు ఉంటే ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని కేంద్ర పర్యావరణం జలవనరుల శాఖ అది అజమాయిషీలో వాళ్ళ ఆధిపత్యంలో వాళ్ళ డిజైన్స్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం కట్టడం అనేది సైంటిఫిక్గాను చట్టపరంగా కరెక్ట్. ఇతను కూర్చుని ప్రగతి భవన్లో కూర్చుని, ఫామ్ హౌస్లో కూర్చుని ఇక్కడికి కట్టేయండి, పిల్లర్ పెట్టండి, ఇక్కడ తూము పెట్టండి అని చెప్పి ఇతనే డిజైన్లు ఇచ్చేసేసి కింద సాయిల్ టెస్టింగ్ కూడా చేయకుండా ఆ కోల్ బెల్ట్ ఏరియాలో కింద సాయిల్ అనేది చాలా సెన్సిబుల్గా ఉంటుంది. లేకుండా కోల్ ఉన్న ప్రాంతంలో కోల్ మీద పిల్లర్స్ పైలింగ్ లేకుండా కట్టించేసాడు.
అదంతా మొత్తం కొట్టుకుపోయింది. అది యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది 13,000 కోట్లు, దాన్ని ఎన్హాన్స్ చేసి 25,000-30,000 కోట్లు అంత అప్పుడే పెంచారు. చేవేళ్ళ ఇది ఆ ప్రాజెక్ట్ అప్పుడు 12,000 9,000 నుంచి 12,000 ఉంది అది. అప్పటికి దాన్ని 30,000 40,000 చేయాలనే ప్రణాళికలు చేశారు, అది ఆగిపోయింది. ఇతను వచ్చేసి దుర్మార్గంగా 1,40,00,000 1,40,000 కోట్లు దరిదాపుగా మొత్తాన్ని దుర్వినియోగం చేసేసాడు. చేసి అప్పటి వరకు ఆంధ్ర వాళ్ళు ద్రోహులు దొంగలు అన్న మనిషి, ఆంధ్ర వాళ్ళు దోసుకుంటానికి వచ్చారు అన్న మనిషి 10 ఏళ్ల పాటు తన చుట్టూ పెట్టుకున్న బెనామీలు కానివ్వండి, ఏజెంట్లు కానివ్వండి, అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే. ఎవరైతే రాజశేఖర రెడ్డికి బెనామీలుగా ఆత్మలుగా అంతరాత్మలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ చక్రం తిప్పారు. మీకు అడిషనల్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు కదా, ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యంత లబ్ధి పొందినటువంటి వాళ్ళు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఏం బీకాడంట మరి, నోట ఏం పెట్టుకున్నాడు మరి? మంత్రిగా ఉన్నప్పుడు బానిసలాగా ఎందుకు మారాడు? అక్కడ బానిసలాగా కట్టు బానిసలాగా పనిచేశాడు కదా. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బకొట్టావు కదా నువ్వు, బీసీల ఆత్మగౌరవం నువ్వు దెబ్బకొట్టావు కదా. నువ్వు ఆ రోజు నోట ఏం పెట్టుకున్నావు, ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ తిరుపతి వెళ్ళి మాట్లాడాల్సిన కర్మ బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? ఈ 10 ఏళ్ళు విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో బాగా లాభపడ్డారు అంటాడు. లాభపడ్డారన్నప్పుడు నువ్వేం పీకావు? నువ్వు అడ్డాకు పడాలి కదా. నువ్వు ఎంతమందికి ఏజెంట్గా పనిచేసావు ఆంధ్ర వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి? నువ్వు చేసిన బెనామీలు బాగోతాలు చెప్దామా, మాట్లాడుకుందామా? అక్కడ శేరిలింగంపల్లి మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్గా ఒక లేడీ ఆఫీసర్ ద్వారా నువ్వు చేసిన అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యేక చర్చ పెట్టుకుందామా? అదేమంటే బీసీ అనే ముసుగేసుకుంటాం, లేకపోతే తెలంగాణ అనే ప్రాంతీయ ముసుగేసుకుంటాం, బెదిరిస్తే భయపడిపోతారా? నువ్వు రెడీ అయితే నీకంటే 10 రెట్లు రౌడీజం చేయగలిగిన వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. అందరూ ఉడతోపులకు చింతకాయలు ఏమో రాలో. డి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, మాటకు మాట అనేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని బేస్ చేసుకున్నారు. మీకు చెప్తున్నాను కదా, ఆర్థిక విధ్వంసంలో అది దాని కొత్త విశాలమైన సబ్జెక్ట్. ఆర్థిక విధ్వంసం ఏ రకంగా జరిగిందనేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చాడండి? సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు కొడుకులే కదా. వాళ్ళు ఏం చెప్తే మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు కదా. వాళ్ళు ఎక్కడ, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కదా. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం వీళ్ళు తీసేసుకున్నారు అంటారా? మొత్తం ఏం జరిగిందో సెటిల్మెంట్ జరిగినాయి కదా, మొత్తం ఆయన కాన్ఫిస్కేట్ చేశారు. ఐఎఫ్ఎస్ ఇప్పుడు మన అప్పుడు దీని కింద సత్యం వర్సెస్ మైటాస్ రెండు కూడా ఒకటే సిస్టర్ కన్సర్న్ కదా. ఆ రెండింటిని ఈడీ సిబిఐ వాళ్ళు కాన్ఫిస్కేట్ చేశారు. ప్రాపర్టీస్, గోపనపల్లి ప్రాపర్టీస్, సిటీ చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాల భూములు ఇచ్చేసేసారు. ఆ కంపెనీ దివాళా దీంట్లోకి వెళ్ళిపోయింది. టెక్ మహీంద్రా తీసేసుకున్నారు. కొన్ని ప్రాపర్టీస్ బయట బెనామీల పేర్లతోనో రకరకాలుగా అయితే అయిపోయి ఉన్నాయి. అయిపోయినప్పుడు సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారి పిల్లలు ఇద్దరు కూడా కేర్ ఆఫ్ ఎక్కడ ఉన్నారు? ప్రగతి భవన్లోనే కదా, కేటీఆర్తోనే కదా ఉంది. ఇంకొక అతను గన్నవరంకి చెందిన శ్రీనివాస్ అనే కుర్రాడు కూడా మరి ఆ టీంలో ఒక మెంబరు. కేటీఆర్ పక్కన ఉండే వాళ్ళందరూ ఎవరు? ఆంధ్ర వాళ్ళు, రాజులు. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది రాజులు కూడా ఉన్నారు, లేకపోతే సినిమా వాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళు అసాంఘికమైన వ్యక్తులు ఆంధ్ర వాళ్ళే కదా మరి వాళ్ళందరూ. నువ్వు శాత తీరింది సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లోనేగా. ఇప్పుడు మరి మోకిల గెస్ట్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడే కదా మొత్తం జరిగిన అసాంఘిక కార్యకలాపాలను జరిగినాయి. అక్కడి నుంచే కదా మొత్తం మొదటి నుంచి అలరైంది. అక్కడే కదా, దాని మీదే కదా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి డ్రోన్ ఎగరేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది ఫామ్ హౌస్లో. మరి 111 జీవోని ఎత్తేసింది నువ్వే కదా. విధ్వంసం చేస్తా, పర్యావరణ విధ్వంసం చేస్తా, దాన్ని అక్కడ వేలాది ఎకరాలు కొనుక్కున్నారు కదా మీరు. 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఆ కుటుంబం వాళ్ళు. మొత్తం 30,000 ఎకరాలు ఉందని కదా రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంది. అవును, 5,000 ఎకరాలు మీకు 111 జీవోలో కోర్ ఏరియాలోనే ఉంది. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు పైన ఉంటుందండి. 30,000 కలవకుంట ఫ్యామిలీ లేదంటే కలవకుంట ఫ్యామిలీ, వెలమ బ్యాచ్ అని మన పాపం కులాన్ని మొత్తం అక్కడ టార్గెట్. మంది వెలములు అంటున్నారు. 30 మంది వెలములు ఉండాలి. 2 లక్షలు 2.5 లక్షలు ఉన్నా కూడా వాళ్ళలో కూడా 190 మంది కూడా చాలా విఘ్నులు, గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాట అంటే పడినాళ్ళు, చాలా పౌరుషంగా ఉండేవాళ్ళు, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు 90-95% ఉంటారు. ఇటువంటి వాళ్ళు 5% ప్రతి కులంలోనూ ఉంటారు. ఏ కులమో గొప్పది కాదు, ఏ కులం తక్కువ కాదు. అన్నిటిలోనూ మంచి చెడు రెండు వైపులా ఉంటాయి. అట్టా బంధుత్వాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా, ఇప్పుడు మీరు నేనేదో గొప్ప పదవిలో ఉన్నాం అనుకోండి, మన బంధుత్వాల పేరుతో మన కులస్తులు ఉంటారు కానీ ఇతర కులస్తులు రారు కదా. అది దాన్ని మనమే తప్పు అంటానికి వీల్లేదు. కులాల పంచాయతీ కాదు ఇక్కడ. వాళ్ళు చేసింది అరాచకం. ఇతర కులస్తులు కూడా పెట్టుకున్నారు, వాళ్ళు ఏజెంట్లుగా పెట్టుకున్న. ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఊరు బయట కుత్బుల్లాపూర్ దగ్గర ఉండి ఒక ఎమ్మెల్సీ బెనామీ, వరంగల్ జిల్లాకు చెందిన ఒక క్లాస్మేట్, కేటీఆర్ క్లాస్మేట్ ఒక బెనామీ. పేర్లన్నీ తెలుసు కదా. కోకట్పల్లికి చెందిన ఒక మా ఎమ్మెల్సీ బెనామీ.
వీళ్ళందరూ బినామీలు వీళ్ళ పేర్లతోనే వీళ్ళ ద్వారానే కదా వేలాది ఎకరాలు జరిగింది అక్రమంగా బెదిరించి భూకుంభకోణం బయటకు వచ్చింది. మియాపూర్ ఉందండి, బాచుపల్లి దగ్గర ఏదో బౌరంపేటది ఒకటి, ఒక భవ్య ఆనంద్ ప్రసాద్ అనే వ్యక్తిని బెదిరించి రాంచుకున్న భూములు 100 ఎకరాలు అంత ఉంది, పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. నయీం కేసు ఏమైందో తెలియదు, దానికుండా మరి ల్యాండ్ బ్యాంక్ అంత ఉంది ఎంత ఉందని అప్పుడు అవును చెప్పారు. 1000 కోట్లు ఉంది అంటున్నా, 1000 ఎకరాలు 1000 కోట్లు కదా, ఇంకా చాలా ఉందని. అదేమైంది ఎవరికి తెలియదు. అవి కాకుండా ఈ ధరణి పేరుతో, ధరణి పోర్టల్ పేరుతో రికార్డులు ఎత్తేసేసి గవర్నమెంట్ భూములని ప్రైవేట్ భూములుగా రాన్ చేసుకుని వేరే పేర్ల మీద ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు అదే కదా ధరణి కుంభకోణం ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ నడిచింది. దాని ద్వారా మీకు నిజాం నవాబు టైంలో ఉన్న భూములన్నీ గవర్నమెంట్ రిజిస్టర్లో ఈ సర్కారీ భూములుగాను పడావు అని చెప్పి రకరకాల క్లాసిఫికేషన్లో ఇనామ్ ల్యాండ్స్గా, యావాక్యూ ప్రాపర్టీస్ అని రకరకాల క్లాసిఫికేషన్లో చేరిపోయింది. ఆ భూములన్నిటికీ సడన్గా యాజమాన్యం హక్కులు మారిపోయాయి. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పెడతానికి కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో నిజాం నవాబు భూములు మహారాష్ట్రలో నాందేడు ఆ జిల్లాల్లోనూ, తర్వాత కర్ణాటకలో ప్రాంతంలో కూడా అప్పుడు డక్కన్ నైజాం స్టేట్ అప్పుడు అక్కడ దాకా వ్యాపించి ఉన్నాయి. వీళ్ళకి మొత్తం ఆ గుట్టంతా తెలుసు. నిజాం కేసు వాళ్ళు కూడా నడుస్తుంది కదా, తేలకుండా అపరిష్కృతంగా ఉంది కదా, ఆ రికార్డులన్నీ దాని మీద వీళ్ళు పెద్ద స్టడీ చేస్తే పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్ మీద వీళ్ళు కన్నేసి ధరణి పేరుతో మొత్తం ఆ ల్యాండ్ బ్యాంకు వ్యవహారాలన్నీ మార్చేసారు. ఇంకొక సామాజిక విధ్వంసంలో ఇంకొక కోణం ఏంటంటే ధరణి తీసుకురావడంలో 1954 ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 55 ఈ టైంలో తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత నక్సలిజం అనేది కొద్దిగా పెరగటం, తర్వాత ఈ సాయుధ పోరాటం జరిగిన తర్వాత ఎక్కువగా అక్కడ వర్గ పోరాటానికి ఒత్తిడికి గురైన వాళ్ళు రెడ్డి వెలమ కమ్యూనిటీలు తెలంగాణ నేపథ్యంలో వాళ్ళందరూ ఏమైపోయినాయి అంటే కొంతమంది ఏమయ్యారంటే అక్కడ పనిచేసే వాళ్ళకి రైతులు, బీసీలు, ఎస్సీలు అందరికీ కూడా ఓవరాల్గా వెరబల్గా ఇదిగోరా నువ్వు 10 ఎకరాలు చేసేసుకుని 10 ఎకరాలు పండించుకోమని ఇచ్చారు. కొంతమంది ఊరిని చిన్న తెల్ల పేపర్ మీద కూడా రాసేసి ఇచ్చేసారు విలువలకు కట్టుబడి. నీ దగ్గర 10 ఏళ్ళు తీసుకున్నాను, ఇదిగో 100 ఎకరాలు ఇచ్చేస్తానని చెప్పి రాసుకున్నారు. దానికే సాదా బైనామా అని ఇప్పుడు కొత్తగా ఇక్కడ వెలుగులోకి వచ్చేది. అట్లా చాలామంది ఏం చేశారంటే ఇల్లిటరసీ మూలాన్ని ఇక్కడ అప్పుడు అక్షరాస్యత లేదు, నిజాం నవాబు కింద తొక్కిడికి గురవటం మూలాన ఇక్కడ అక్షరాస్యత లేకపోవటం, వెనకబడతాను విపరీతంగా ఉండటం మూలాన రెవెన్యూ రికార్డ్స్ గురించి పెద్ద అవగాహన లేదు రైతులకు కానీ సామాన్య జనానికి. అందుకని ఏంటంటే చాలామందికి ఆ పోషణ కాలంలోనే ఉండేది బేరయ్య, మల్లయ్య, ఎల్లయ్య అది ఇది అని చెప్పి అన్ని వర్గాలలో రాయించుకున్నారు. యాజమాన్యం కింద ఆ పేరు మార్చుకోవాలి. యాజమాన్యం కింద మారాలి అంటే సాదా బైనామా రిజిస్టర్ చేసుకుని అక్కడికి వెళ్ళి అదంతా రెవెన్యూ రికార్డులో మార్చుకుంటేనే జరిగేది. ఇది ఒక రకంగా జరుగుతుందని ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసినప్పుడు ఆ రికార్డ్ ట్యాంపరింగ్లు ఎక్కువ జరిగినాయి. అప్పుడు ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలా. అప్పటి నుంచి అపరిష్కృతంగానే ఉంది. వీళ్ళు పొజిషన్లో కాస్ట్ అంటాం, వీళ్ళు వ్యవసాయం చేసుకుంటానే ఉన్నారు, 1 ఎకరం 2 ఎకరాలు పొజిషన్లో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఈ ధరణి పెట్టి ఏం చేశారంటే తాత ముత్తాతల నాటి ఉన్న భూములన్నీ కూడా ఈ పొజిషన్ కాలం తీసేశారు. ఎవరు పొజిషన్లో ఉన్నారనేది తీసేశారు. ఓన్లీ యజమాని పేరే రావటం మొదలెట్టారు. యజమాని పేరు ఎప్పుడైతే రావటం ఉంచారో పాత అపరిష్కృతంగా ఉన్న పేర్లు ఇప్పుడు వచ్చేసేసింది. వెలమారెడ్డి భూస్వామి వర్గాలకి మళ్ళీ వెలములు ఓన్ అయిపోయాయి. 100,000 ఎకరాలు ఒక్కొక్క కుటుంబాలకు వెళ్ళిపోయినాయి. దానికి లీగలైజ్గా ఏం చేశారంటే వ్యూహాత్మకంగా ఈ రైతు బంధు అనేది వేయటం మొదలెట్టారు. రైతు బంధు అనేది ఎప్పుడైతే వేయటం మొదలెట్టారో కోర్టుకి కనుక, సివిల్ కోర్టుకి కనుక మనం పొజిషన్ ప్రూవ్ చేసుకోవాలని కనుక పొజిషన్లో ఉన్న పేదాడు వెళ్తే కాలం లేదు, పహానీలు చూపించాలంటే పొజిషన్ కాలం లేదు. అవతల రైతు ఏం చేస్తాడంటే నేను పొజిషన్లో ఉన్నానండి, ఇదిగో నాకు ధరణి, నాకు రైతు బంధు కూడా పడుతుందంటే నువ్వు వ్యవసాయం చేస్తేనే కదా రైతు బంధు పడేది అనేది ఒక బేస్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి రైతు ప్రభుత్వ భూములకి అటవీ భూములకు కూడా రైతు బంధు వచ్చేసింది. కొండలకి గుట్లకి వ్యవసాయానికి పనికిరాని భూములు కూడా రైతు బంధు వేశాడు. ఆ రకంగా ఆర్థిక విధ్వంసం అది ఒక భాగం అయిపోయింది. ఈ మిషన్ భగీరథ పేరుతో 1,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోయింది. అది మెగా ఇచ్చిందే. మిషన్ కాకతీయ పేరుతో చెరువులతో పూడికి తీసింది 25% అయితే 75% ఫండ్స్ దుర్వినియోగం అయిపోయింది. తర్వాత ఈ సెక్రటరియట్లు కట్టడం ఇదన్నీ నామినల్. ఈ ప్రగతి భవన్లో సెక్రటరియట్లు కట్టడం, విద్యుత్ ఒప్పందాలు 1,000 కోట్ల రూపాయలు.
తర్వాత ప్రతిదీ మన పచ్చదనం అని చెప్పి అటవీ మొక్కల పెంపకంలో అది పంపిణీ చేసినంత ఆంధ్ర నుంచి వచ్చిన నర్సరీలు కంపెనీలు వాళ్ళే, దాన్ని సబ్ ఏజెంట్లు వాళ్ళందరూ కూడా బినామీలు వీళ్ళు ఏజెంట్లే. దీని తర్వాత మరో పెద్ద విధ్వంసం ఏంటంటే హైదరాబాద్లో జరిగిన విధ్వంసం. హైదరాబాద్లో చట్ట వ్యతిరేకంగా కట్టడాలకు అనుమతులు ఇచ్చారండి. దాంట్లో 10% నుంచి ఇంకా విపరీతంగా 25-30% కూడా వివాదాస్పద భూముల్లో 30% కూడా తీసుకున్నారు. టాప్ 20 కంపెనీలు అన్నింటిలో షేర్ ఉందంటారు. ప్రతి దాంట్లోనూ షేర్ ఉంది. అన్ని రంగాల్లో 9 రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వీళ్ళ కుటుంబానికి ప్రత్యక్షంగా పార్ట్నర్షిప్ ఉంది. బినామీలుగానే వాళ్ళు వ్యవహరించారు. 9 ప్రధానమైన అగ్ర టాప్ 10 25-30 ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఎక్కడెక్కడ బెంగళూరు టాప్ 20లో ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే రంగాల వైజ్ ఎడ్యుకేషన్ మొత్తం 2 ప్రధానమైన కార్పొరేట్ కళాశాలల్లో వాళ్ళు ఎప్పుడో చొరబడిపోయారండి. బెదిరించేసి దాంట్లో వాటాలు తీసేసుకున్నారు. హెల్త్లో కార్పొరేట్ హాస్పిటల్లో 3 కార్పొరేట్ హాస్పిటల్ అలుగుపెట్టుతూనే ఉన్నాయండి. ఇవన్నీ పార్కింగ్ లాట్లు, వీళ్ళ నల్లధనాన్ని పార్కింగ్ లాట్లు. ఒక ప్రధానమైన కార్పొరేట్ హాస్పిటల్ నుంచే డబ్బు మేము తరలిచ్చామని చెప్పి దాంట్లో రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక హాస్పిటల్ పేరు కూడా మెన్షన్ చేశారు, ఫోన్ ట్యాపింగ్. ఇది కాకుండా చాలా హాస్పిటల్లో వాళ్ళ మనుగడ కోసం ఏం చేశారంటే సరేనని చెప్పి ప్రభుత్వం చేతిలో మనం ఏం చేస్తారు వాళ్ళు కూడా ఇదే కాబట్టి ఇది చేశారు. ఇక్కడ అనైతికమైన వైద్యం జరిగిందండి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో. దోపిడీ జరిగిందండి కరోనా టైంలో. అసలు కంప్లీట్ కొలాప్స్ అయిందండి. ఆరోగ్యశ్రీ పేరుతో వీటితో జరిగినవి కూడా అసాంఘికమైన. ఫార్మా కంపెనీలు అయితే సరే. ఇప్పుడు ఫార్మా కంపెనీలు వాళ్ళే కదా. ఇప్పుడు కొంతమంది బినామీలు మీ మాదాపూర్లో శిల్పారామం ఎదురుగా ఉన్న భూమి అంతా కూడా ఫార్మా కంపెనీ వాళ్ళకు పెట్టేస్తారు. బలవంతంగా పోలీస్ ఫోర్స్లో అదంతా చేసేస్తారు. కొన్ని భూములు అయితే వీళ్ళు డైరెక్ట్గా వాటాలు తీసుకుని అసలు లేఅవుట్ సర్వే లేకుండా మీ భూములు నా భూములు కూడా లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చారు. ఒక కంపెనీ ఒప్పందాలు లేవు, అమ్మకాలు కొనుగోలు లేవు. పోలీసులను అడ్డం పెట్టేసి డైరెక్ట్గా రైతులు కనుక వెళ్ళి భూముల్లోకి వెళ్తే వాళ్ళ మీద SC/ST కేసులు పెట్టి వాళ్ళ భూములన్నీ లాగేసుకుని వాళ్ళ భూముల్లో లేఅవుట్లు వేసి ఇళ్ళు కట్టేసి అమ్మేసేసారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు పడాలి వాళ్ళ భూములు చేతిలోకి రావాలంటే వాళ్ళు ఉన్న కోర్టుల పరిస్థితుల్లో. ఇటువంటి కొన్ని వందలు ఉండొచ్చు పక్కన. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్షిప్లు వేస్తానని అదొకటి చేశారంట కదా. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో స్వచ్ఛందంగా రైతుల దగ్గర తీసుకున్నట్టు నేను కూడా తీసుకుంటానని చెప్పి చాలా చేశాడంట. ల్యాండ్ పూలింగ్ దాకా వెళ్ళలేదండి. అసలు వీళ్ళకి అపరిమితమైన ల్యాండ్ బ్యాంక్ వచ్చి ఏర్పడిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కంపెనీలు, బెనామీ కంపెనీలును, మూతపడిపోయిన కంపెనీలు, ప్లాంటేషన్ పేరుతో పాత రోజుల్లో జనాలను మోసం చేసిన కంపెనీల పేర్లతో కొన్ని వేలాది ఎకరాలు చుట్టుపక్కల ఉండిపోయినాయండి. అవన్నీ కూడా వీళ్ళు ఆక్రమించేస్తారు. వీళ్ళ బెనామీల పేర్లతో బెదిరించేసి అటన్నిటికీ పట్టాలు మార్పిచ్చేసేసుకున్నారండి. తర్వాత మీరు కోకాపేట, నార్సింగ్ ఇటువంటి కోర్ ఏరియాలో IT సెక్టార్ ఉండే ఏరియాల్లో ఏమాత్రం కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే ట్రాఫిక్ వ్యవస్థను కనీసం దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారం హై రైజ్ పర్మిషన్లు ఇచ్చారండి. అక్కడ ఇవ్వడానికి అవసరం లేదండి. అసలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీకు చిన్నపాటి వర్షం వస్తేనే మొత్తం అదంతా కొలాప్స్ అయిపోతుంది. కార్లు అన్నీ కొట్టుకుపోవటం, అసలు బయటికి రాలేని పరిస్థితి ఉందండి. ఈ 10 సంవత్సరాలు కావాలని ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా బిల్డింగులన్నిటికీ చెరువులు పూర్తి చేసుకున్నట్టుకి అన్నిటికీ కూడా విచ్చలవిడిదారంగా విశృంఖలంగా బిల్డింగులు పర్మిషన్లు ఇచ్చేసారు, లేఅవుట్లు ఇచ్చేసారు. మీ పటాన్ చెరువు, ఈ కోకట్పల్లి, మియాపూరు, ఈ ప్రాంతాలు మొత్తం అన్ని మేడ్చల్లు, అన్ని ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే చెరువుల్లోనే కట్టేసారు. కట్టిన వాళ్ళందరూ BRS ముసుగేసుకున్న నాయకులు, కార్యకర్తలే. వీళ్ళందరికీ ఏంటంటే అక్రమంగా సంపాదించుకోవాలని తప్పనున్న వాళ్ళందరికీ, అనైతికంగా అడ్డదారులు డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి అందరికీ కూడా BRS అనేది ఒక షెల్టర్ జోన్ అయిపోయింది. వాళ్ళు పార్టీని బలహీనమైన పార్టీ, పునాదులు లేని పార్టీని బలపెట్టుకోవడానికి అసాంఘిక శక్తులు అన్నింటినీ తీసుకొచ్చి అదొక లంపెన్ గ్యాంగుల ముఠాగా ఆ పార్టీని తయారు చేశారు. మీరు చెప్పిన దాని ప్రకారం అన్ని రంగాలను క్యాప్చర్ చేసుకుంటూ పూర్తిగా IT రంగాన్ని కూడా క్యాప్చర్ చేసినట్టు అది కూడా వస్తా. IT రంగంలో ఈ కుటుంబంలో ఒక వ్యక్తి తీసుకున్నాడు. బిల్డింగ్లో ఒక వ్యక్తి తీసుకుంటే, సారా ఒకళ్ళు తీసుకుంటే, ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఇప్పుడు మీరు ఏమైనా IT కంపెనీలో పెట్టాలనుకోండి, ఒక బిల్డింగ్ మీరు లీజుకి తీసుకోవాలి. మీరు బయట నుంచి వచ్చారు, మీ సొంత బిల్డింగ్ కావాలి. సొంత బిల్డింగ్ అయితేనేమో బామ్మర్దికి షేర్ ఇవ్వాలి, పర్మిషన్ కావాలంటే. అది తీసుకోవాలంటే బావకు షేర్ ఇవ్వాలి. 6 నెలల రెంటు రౌడీ మామూలుగా ఇచ్చేయాలి. నెలకు 1 కోటి రూపాయలు రెంట్ అనుకోండి, ఈజీ రిపోర్ట్ ఉంటుంది కదా. 6 కోట్ల రూపాయలు అక్కడ డిపాజిట్ చేస్తేనే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అగ్రిమెంట్ రిజిస్టర్ అవుతుంది. ఇదొక ఇది. ఇక ఈ రకంగా మీరు ఒకటి అది ఇది అని కాదు, పంచిపోతాలన్నింటినీ కబందాస్తాలు. కార్పొరేట్ కంపెనీల్లో కూడా వాటా ఉందంటారా ఐటీల్లో?
ఐటీలో కార్పొరేట్ కంపెనీలు అంటే ఇప్పుడు ఈ క్యాటరింగ్ ఉంది కదా, క్యాంటీన్లో భోజనాలు అవి పెట్టేది, అది మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మహబూబ్ నగర్ చెందిన ఒక వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ హోటల్ పెట్టుకుంటే రోడ్ నెంబర్ 36లో అది వీళ్ళ సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది. అక్కడ కూర్చుని సెటిల్మెంట్లు జరిగాయి. వాళ్ళు కొన్ని ఐటీ కంపెనీలకి ఫుడ్ అదంతా ఇన్ఫోసిస్ లేకపోతే ఇటువంటి కంపెనీలకి ఫుడ్ మధ్యాహ్నం క్యాంటీన్లన్నీ కాంట్రాక్ట్ ఉండేది. దాన్ని మొత్తం ఈ నిదానంగా చేరిపోయి మొత్తానికి చేసేసి ఆ క్యాటరింగ్ ప్రధానమైన కార్పొరేట్ కంపెనీల్లో క్యాటరింగ్ అది చాలా పెద్ద బిజినెస్, కొన్ని 100 కోట్ల రూపాయలు. సో టీ హబ్ అనేది ఒకటి కట్టాము, అది చెప్తున్నారు, దాంట్లో కూడా అదేనా? అది టీ హబ్ కూడా తన బెనామీలు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా ఉండాళ్ళు వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ ద్వారా అది ఒకటి జరిగిపోయింది. ఏదైనా విదేశీ కంపెనీల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలి లేదా కంపెనీ పెట్టాలని అంటే మీరు లండన్లోనో అమెరికాలో నుండి నేను వచ్చి పెడతాను, నాకు మంచి ప్రాజెక్టు ఉంది, స్టార్టప్ ఉంది, నాకు 10 ఎకరాలు కావాలంటే నీకు 100 ఎకరాలు 50 ఎకరాలు ఇస్తాం, 10 ఎకరాలు నీ పేరు పెట్టుకుని 40 ఎకరాలు మేము చెప్పినట్టు మా పేరుతో ట్రాన్స్ఫర్ చేయి, మీకు ఈ రేటుతో మీ పేరుతో ఇచ్చేస్తాం, నీ ఆ పేరు నుంచి మా పేరుకు ట్రాన్స్ఫర్ చేయి, ఈ రకమైన ఇది. లేదంటే ఇతర కంపెనీలు వచ్చినప్పుడు మాకు ఎంత ఇస్తారని చెప్పడం, మీకు కావాల్సిన ల్యాండ్ ఇస్తాం. అందుకు వాళ్ళు కూడా అవసరం కాదు, ఇక్కడ మ్యాన్ పవర్ సబ్స్టాన్షియల్గా చాలా బలంగా ఉంది కాబట్టి బెంగళూరుతో పోలిస్తేనేమో ఇక్కడ కొద్దిగా అన్ని విధాలు బాగుంది, అక్కడేమో కంజెస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంతమంది రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు దాకా చంద్రబాబు దుర్మార్గుడు, చంద్రబాబు మా హైదరాబాద్ నాశనం చేశాడు, తెలంగాణ నాశనం చేసిన అన్నాడల్లా ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ ఐటీ కంపెనీలు రావాలని చంద్రబాబు దేవుడు అని పోవడాల్సిన మళ్ళీ పోగొట్టాం అదే స్టేజ్ మీద. ఇప్పుడు అదే ఇప్పుడు టీకాలు తయారు చేసే కంపెనీల్లో డబ్బులు దోసుకోవాలంటే చంద్రబాబు పెట్టమూలని ఇది వచ్చిందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇది ఒకటి కాదండి, ఒక విధ్వంసం కాదు, ఆ రకంగా మొత్తాన్ని వాళ్ళ నిజాం నవాబ్ కూడా చేయలేనంత దారుణమైన విధ్వంసాన్ని. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే క్యాప్చర్ చేశారంటారు. ట్రాన్స్పోర్ట్ ఏముందిలేండి, ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రోని రాజశేఖర రెడ్డి మొదలెట్టినప్పుడు మాకు చారిత్రక సంపదలను చార్మినార్కి పునాదులు కదిలిపోతాయి, అసెంబ్లీ పునాదులు కదిలిపోతాయి, ఆ వైబ్రేషన్కి అన్ని కదిలిపోతాయి. బేగం బజార్లో ధర్నా చేసింది కదా, 5 years పాటు మళ్ళీ రాగానే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుంది, మళ్ళీ ఎక్కడ గప్చిప్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళు అనుకున్న పాత రూట్లోనే మెట్రో వెళ్ళిపోయింది. ఒకటి కాదండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా బస్సులు, ప్రైవేట్ బస్సులకు సంబంధించిన అంటే బ్లాక్ ను వైట్ చేసుకోవడానికి ఏదో ఎలక్ట్రిక్ బస్సులు ఒకటి కొత్తగా టెక్నాలజీ ఒకటి వచ్చిందండి ఈ మధ్య. మెగా వాళ్ళు అది తీసుకుని ఇంపోర్ట్ చేసుకోవాలని, మెగాలు వీళ్ళు కూడా డైరెక్ట్గా పార్ట్నర్షిప్లు అన్ని విధాల్లో ఉన్నాయి అనేది. తర్వాత వీళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా చెరబట్టేసి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆంధ్రాలో ఉన్న ప్రముఖ మెడికల్ కాలేజీని కూడా వాళ్ళు తీసుకుంటే అది జరగల. ట్రస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ హాస్పిటల్ అది వేరే కంపెనీ పేరుతో బుక్ క్లోజర్ చేసుకోవాలని. తర్వాత కొన్ని సోలార్ పవర్ కంపెనీలు ఆంధ్రాలో పెద్ద పెద్ద పెట్టుబడులు ఉన్న కంపెనీలు అన్నిటికీ హైదరాబాద్ ఆఫీసులు ఉంటే వాటిల్లో వాటాలు మీరు చెప్పే లెక్కలో ఐటీలో వస్తాయి. ఐటీలో ఇప్పుడు మన హైటెక్ సిటీలో గేట్వే పెరల్ ఉంది కదా, అది వీళ్ళ చేతుల్లో ఉంది. హైత్ హోటల్ వీళ్ళ చేతుల్లో ఉంది. హైత్లో అనేది వీళ్ళ గుప్పిట ఉంది అనేది ఒక ఇది ఉంది. ఇవన్నీ కూడా బెనామీలు లేకపోతే రకరకాల సూట్ కేస్ కంపెనీల పేర్లతో విశృంఖలంగా జరిగిందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పేది 30,000 ఎకరాల భూమి 1,00,000 కోట్లు అని అంటున్నారు. మీరు చెప్పే లెక్కలో అసలు అది ఇంకా ఎక్కువ ఉన్నట్టు చాలా ఉంటుందండి. మీకు ఇప్పుడు హైటెక్ సిటీలోనే మీకు గేట్వే పెరల్ అనే దాని రికార్డులు తీయండి. హైత్ ఇప్పుడు అట్లాగే హైత్ హోటల్ 2 చైన్లు ఉన్నాయి. హైత్ చైన్లో 2 హోటల్స్ ఉన్నాయి. ఆ 2 హోటల్స్ ఎక్కడ చేతులు మారినాయి బయటికి తీయండి. ఇవన్నీ ఏంది విశృంఖలత్వం అండి. అదాని అంబానీ ఇద్దరు కలిపితే అంత ఉంటుందా ఇంత? అదానీ అంబానీ అంత లేకపోయినా ఇవాళ భారతదేశంలో ఉన్న అత్యంత సంపన్నమైన రాజకీయ నాయకుల కుటుంబాల్లో టాప్ 5లో ఒక కుటుంబం ఇది 100%. వాళ్ళకి ఏమీ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి రోల్ మోడల్గా తీసుకున్నారు. 5 ఏళ్లలో ఎట్టా చేయొచ్చో కుటుంబం నేర్పింది. దాని అడుగుజాడల్లో నడిచారు వీళ్ళు. ఇంకా దాన్ని 10 రెట్లు చేసుకున్నారు. ఓ పెద్ద కామధేనువు లాంటి హైదరాబాద్ నగరం వాళ్ళ గుప్పిట్లో ఉంది. భయపెట్టి జనాలను నోరెత్తేయకుండా మీడియాను టోటల్గా కంట్రోల్ చేసి కొనేసుకున్నారు సంస్థలన్నింటినీ. స్పైన్లెస్ వాళ్ళందరూ మీడియాలో ఎవరికాళ్ళే సరెండర్ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 10 years విధ్వంసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇలా జరిగితే ఇవాళకి కూడా కేసీఆర్ తెలంగాణ పిత అంటారు. మరి ఎవరు అనరండి. వాళ్ళు అనుకుంటే మా కుటుంబంలో పార్టీలో ఉండే అసాంఘిక శక్తులు అంటమే కానీ తెలంగాణ సామాన్య ప్రజలందరికీ గుర్తెరిగారండి. ఉద్యమంలో చేసిన వాళ్ళు, ఉద్యమకారులు, లెక్చరర్లు, టీచర్లు,
వీళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. నేను కళ్ళతో చూశానండి. నేను ప్రత్యక్షంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరితో కూడా నేను కోదండరామ్ గారు ఇటువంటి వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. అవి కాకుండా నేను చాలా ఇంకా జేఏసీలో పనిచేసిన టీచర్సు, లెక్చరర్సు, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్సు, ఎంజీఓలు వీళ్ళందరితో కొద్దిగా నాకు స్నేహాలు ఉండటం వల్ల నేను కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల వాళ్ళందరితో మాట్లాడానండి. వాళ్ళందరూ పశ్చాత్తాపడే పరిస్థితికి వచ్చారు. మేము సమాజాన్ని ద్రోహం చేశాము, తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేయడంలో మేము భాగమైనందుకు కళ్ళనీళ్ళ పర్యంతాడు గంగాధర్ అనే ఒక మిత్రుడు నాకు కళ్ళలో నీళ్లు పెట్టుకుని కన్నీరు పెట్టాడు. మేము ఎందుకు చేసాము, పొరపాటు అయిందన్నా, ఇటువంటి విశృంఖలత్వం దొరుకుతుంది, మేము ఊహించలేకపోయాము, ఇటువంటి దుర్మార్గుల చేతుల్లో తెలంగాణ పడుతుందని అని అంత పశ్చాత్తాపడే పరిస్థితి. 23 ఎన్నికల ముందు అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు 23 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేకపోవడం వల్ల తాము నష్టపోయామనే ఫీలింగ్లు ప్రజలు ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారండి. వాళ్ళ 10 సంవత్సరాల పాటు ఏ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కడా లేవు ప్రజల్లో. పోలీసుల ద్వారా, వీళ్ళ ద్వారా, పార్టీలో ఉన్న కేడర్ ద్వారా భయపెట్టేస్తే సమాజం మొత్తాన్ని ఒక మాఫియా ముఠా కింద చేసుకొచ్చారండి. ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు తెలంగాణ సమాజం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటాం మొదలెట్టిందండి. గుండెల నిండా పూర్తిగా యువత జీవితాలన్నీ నాశనం అయిపోయినాయండి. వాళ్ళందరికీ ఒక ప్రాంతీయ తత్వాన్ని మొత్తెక్కిచ్చేసారండి కుటుంబం వాళ్ళు. అన్నిటికీ జెండా తెలిసిమాత అని అన్నట్టు, అన్ని జబ్బులకి నివారణ జెండా తెలిసిమాత అన్నట్టు ప్రాంతీయ తత్వాన్ని ఆంధ్రోడు అనేవాడు దొంగ అని చెప్పి ఆంధ్ర అనే ఒక భూతాన్ని సృష్టించి ఈ రకంగా నాశనం చేసుకుంటూ వచ్చారండి. యువత జీవితాలన్నీ 10 ఏళ్ళ పాటు నాశనం అయిపోయినాయి. ఏజ్ బార్ అయిపోయిందండి. ఎక్కడ ఉద్యోగాలు లేవండి. ఆర్థిక వ్యవస్థ మేడిపండులాగా చేసి పెట్టేసి మొత్తం అప్పుల కుప్పలాగా చేసి పెట్టారండి. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆర్థిక దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాళ్ళ కళ్ళు నివ్వెరబోయే పరిస్థితి వాళ్ళకి ఇచ్చింది. శ్వేతపత్రం అది అధికార పత్రం కదా. నీకు ఇంగిత జ్ఞానం ఉంటే రా, నువ్వు నోరేసుకు పట్టడం కాదు, వయ్యారు మాటలు మాట్లాడటం కాదు. నోరుంది కదా అని చెప్పి మాయ మాటలు మించినాడు మేనల్లుడు. కాబట్టి అసాంఘికంగా అది ఒక అసాంఘిక శక్తి ఏముంది, పిలుపుడిదే తెలుగు ఏమైనా చేసింది అన్నట్టు ఆ నోరు ముందు ఎవరో నోరెత్తేవాళ్ళు లేక ఇక్కడ కిరాయి మీడియా అమ్ముడుపోవటం మూలాన వాయిస్ అనేది ప్రజాహితం కోసం, ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నిస్వార్థ గద్దర్ గారు లాంటి వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఇంట్లో నుంచి లాక్కొచ్చారు కదా. ప్రజాకాలంగా ఉన్నటువంటి గద్దర్ గారికి కూడా అవమానం జరిగింది కదా. పోలీసులు వెళ్ళి తలుపులు బాలగొట్టారు కదా కోదండరామ్ గారి ఇంటి మీద పడి. ఎంతకంటే దుర్మార్గం ఉంది. కోదండరామ్ అనే వ్యక్తి లేకపోతే ఉద్యమం ఉందా? మరి జయశంకర్ గారికి జరిగిన అవమానాలు తెలంగాణ ప్రజలకు తెలియదా ఏ రకంగా అవమానం జరిగింది అనేది? ఇవన్నీ తెలియదేం కాదు. మళ్ళీ నువ్వు నమ్మిన స్వాములు ఎవరిద్దరో, నువ్వు పూజలు చేయించే స్వాములు ఎవరు? ఆంధ్ర స్వాములేగా. అవి కూడా ఆంధ్ర వాళ్ళే. స్వరూపానందలో. మరి ఎన్ని పెట్టుకుని ఇంకా నువ్వు అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం ఎక్కడ? నువ్వు దోసుకుంది నీ బెనామీలు, నీ పార్కింగ్ లాట్లు అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళయ్యే. నువ్వు నీకు చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఎక్కడాడు? లిక్కర్ కుంభకోణంలో కవిత కేసులో బుచ్చిబాబుని అరెస్ట్ అయితే బుచ్చిబాబు ఎక్కడాడు?